ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. మరి మనం మొన్న చూసుకుంటే 6వ తారీఖు కొల్లం హనుమంతరెడ్డి గారు ఇక్కడ కొంపల్లి మున్సిపాలిటీకి వచ్చి కొబ్బరికాయలు కొట్టి ఏదో సీసీ రోడ్డు 40 లక్షల ఖర్చుతోని శంకుస్థాపనని చెప్పి మొత్తం పేపర్ న్యూస్ మీరు చూస్తున్నారు, ఫొటోస్ చూస్తున్నారు. మరి అలాగే ఇంత గతంలో కూడా అక్కడక్కడ కూడా కొబ్బరికాయలు ఇలానే కొట్టి ప్రజలు మరి నిజంగా అభివృద్ధి చేస్తున్నాడా, ఓన్లీ కొబ్బరికాయల వరకు పరిమితమా, మరి ఆయన ఏ స్థాయిలో వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు కొడుతుండో తెలియదు. మరి ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానిక ఎంపీ మరి ఆయన ప్రజా ఆదరణతో నియర్ బై 4 లక్షల మెజార్టీతో గెలుపొందిన ఒక మంచి మన నాయకుడు ఉన్నాడు ఇక్కడ ఈటల రాజేందర్ గారు. మరి అట్లాంటి వ్యక్తులను కూడా మరి ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తిని మరి పక్కకు పెట్టి మరి వీళ్ళంతా వచ్చి ఇట్లా కొబ్బరికాయలు కొట్టుకొని పోతుంటే మరి ఏం జరుగుతుంది ఇక్కడ? మరి నిజంగా అభివృద్ధి చేయాలనుకుంటే మరొక ఎమ్మెల్యేను, ఎంపీ గారిని, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళని కూడా కలుపుకొని పోతే బాగుంటుంది. మరి ఇక్కడ ఒకే ఊర్లో ఉంటున్నాం, మేము కూడా అన్ని పార్టీలో ఉండొచ్చు, మేమైతే ఇక్కడ కలిసిమెలిసి ఉన్నాము. మరి మా మధ్యలో మీరు వచ్చి చిచ్చు పెడితే మరి ఇది ఎంతవరకు మరి అని మేము ప్రశ్నిస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా మరి ఇదే కనుక మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము తిరగబడతాము, అడ్డుకుంటాము. మరి జాగ్రత్త అని చెప్పి మేము చెప్తున్నాం హనుమంతరావు గారికి. థ్యాంక్ యూ.